వేల మందిని ప్రొఫెషనల్స్ గా మార్చిన ఇనోమాటిక్స్ తో మీరు కూడా మీ డ్రీమ్ కెరియర్ ని ఇప్పుడే స్టార్ట్ చేయండి. అంతా దేవి కృప. అవునయ్యా, 12 సంవత్సరాలుగా పిల్లా పాప లేని నాకు ఆ దేవి అనుగ్రహం వలన మగబిడ్డ పుట్టాడు. ఈ బిడ్డను ఆశీర్వదించి మంచి పేరేదన పెట్టండి అయ్యా. రాజా అని వీడికి పేరెట్టు. అటు మీ కుటుంబానికి ఇటు మన ఊరికి రాజువై వర్ధిల్లరా. ఈ దేవి అనుగ్రహం వీడికి ఎప్పుడూ ఉంటుంది. సంతోషం. భోంచేయండి. ఏం పరంధామయ్య బాబు గారు, మీరు ఇచ్చిన 30,000 రూపాయలు తీసుకెళ్లి వ్యవసాయం చేశాను. పంటలు బాగా పండి లాభాలు కూడా బాగా వచ్చాయి. అందుకే 4 బస్తాల వడ్లు అమ్మవారికి ఇద్దామని తెచ్చాను. చాలా సంతోషం. హుండీ కానుకలో నుంచి మీరిచ్చిన 5,000 రూపాయలతో మేమంతా పాల వ్యాపారం చేశామండి. మంచి లాభాలు వచ్చాయి. అమ్మవారికి ఎంత ఇమ్మంటారయ్యా? నీకు ఎంత ఇవ్వాలనుంటే అంత ఇవ్వు. 300 కల్పిస్తానయ్యా. ఏమిటి ఆశ్చర్యంగా ఉంది? ఈ ప్రపంచంలో పత్రాలు రాసుకుంటేనే ఇచ్చింది తిరిగి రావడం కష్టంగా ఉంది. అలాంటిది మీ ఊరి దేవస్థానంలో ఏ పత్రాలు లేకుండానే తీసుకున్నదంతా లాభాలతో తిరిగిస్తున్నారే. ఏమండే కామధేను, కల్పవృక్షం, అక్షయ పత్ర వీటన్నిటి గురించి మీరు అన్నారు కదా. అవన్నీ చూడాలంటే ఈ సన్నిధిలోనే, అదిగో ఆ తల్లి సన్నిధిలోనే ఈ ఊరు ప్రజలంతా అన్నదానం చేస్తారు. అందుకని మరి అన్నదానాలా? అవునండి, ఈ ఊరు భక్తులంతా ఈ తల్లి సన్నిధిలో నిత్య అన్నదానాలు చేయడం వల్ల వ్యాపారంలో లాభాలు వస్తాయి, వ్యవసాయంలో లాభాలు వస్తాయి. అమ్మదయ అందరికి సమానంగా అందుద్ది. అందుకని ఈ దేవస్థానంలో అన్న సంతర్పణ జరుగుతానే ఉంటది. పాయసం తెమ్మంటారు, పాయసం తేవాలి. ఎవరా నువ్వు? నేను ఏంటి? ఎవరు నువ్వు చెప్పు. నిన్ను ఇదిగోండి, ఇక్కడ ఉన్నాడు. ఎవరినైనా నువ్వు? ఊరుకో ఊరుకో, ఇక్కడ నిన్నెవరేమన్నారు? అవునైనా, ఇంత ఆకలితో ఉన్నావు కదా, మహారాజులాగా పంక్తిలో కూర్చొని భోంచేయచ్చు కదా. అయ్యా, పంక్తిలో కూర్చొని తింటే నా ఆకలి తీరిపోతుంది. ఈ ఎంగిలన్నం తింటే నా పాపం పరిహారం అవుతుందయ్యా. ఏమిటైనా నువ్వు అంటున్నది? 6 నెలల క్రితం నా కాళ్ళు చేతులు పడిపోయాయి. ఎంతకీ నయం కాలేదు. అప్పుడు ఓ పండు ముసలం వచ్చింది. ఈ దేవికి ముడుపు కట్టుకొని నిష్టగా వేడుకో, గుళ్ళో ఎంగిలన్నం తిను అని చెప్పింది. ఆ తల్లి చెప్పినట్లే చేశాను. నా జబ్బు తగ్గి కాళ్ళు చేతులు ఆడాయి. మళ్ళీ ఆ దేవికి ముడుపు చెల్లించుకొని భక్తితో ఎంగిలన్నం తిన్నామని వచ్చాను. మన ఊరి మాన మర్యాదలన్నీ ఈ ఊర్లో వేలానికేసినావేంద్రా? ఇంగ చూస్తా ఉండు, నీ పెండ్ల మాన మర్యాదలన్నీ ఈ ఊర్లో ఎట్లా వేలం పాడేస్తాను. బాబు, నన్ను క్షమించండి. మీ కాళ్ళు పట్టుకుంటారు. నా ఇంటి దాన్ని మాన మర్యాదలు నడిపోతారు. పాలు చేయకండి బాబు, నన్ను క్షమించండి. క్షమించేది గిమించేది ఈ రక్తాక్షుడి రక్తంలోనే లేదురా. ఈనాడు నిన్ను క్షమిస్తే ఈ కుక్క తప్పుగా మరుగుతుంది, ఈ నక్క తప్పుగా కూర్చుంది, ఈ గాడిద తప్పుగా అరుస్తుంది. తప్పు చేసిన వాళ్ళనంతా క్షమిస్తా పోతే రేపు నాకెవర్రా మర్యాద ఇచ్చేటోళ్ళు? ఉప్పు తిన్నోడు నీళ్లు తాగకుండా పోడు, అట్లానే తప్పు చేసినోడు శిక్ష అనుభవించకుండా పోకూడదు. ఈ ఊరు అమ్మోరు తల్లికి ఒక మొక్కుకున్నాను. ఆ మొక్కు చెల్లించడానికే వచ్చాను బాబు. నీ కోరిక నువ్వు తీర్చుకున్నావు, నా కోరిక నేను తీర్చుకున్న పనిలే. మమ్మల్ని క్షమించండి బాబు, ఆయన ఏదో తెలియక తప్పు చేశాడు. శివుడు, ఈ ఆడదాని ఒంటి మీదున్న చీర రవిక అన్నీ తీసేసి దీని మాన మర్యాదలన్నీ అందరికీ చూపించు.
కట్టుబాట్లు దాటి ఈ ఊరికొచ్చినోళ్ళకంతా ఇదే గతి. ఆహా, ఎంత చక్కని కంఠం అమ్మా నీది. సంగీత సరస్వతి. సాక్షాత్తు ఆ జగన్మాతే వచ్చి నా కంటి ముందు నిలిచినట్లుంది. ఎవరు కన్నబిడ్డవో నువ్వు. వయస్సులో చిన్నదానివైనా నీకు చేతులెత్తి దండం పెట్టాలనిపిస్తోందమ్మా. ఎవరమ్మా నువ్వు? పెద్దవాళ్ళు ఏదైనా అడిగితే చక్కగా జవాబు చెప్పాలమ్మా. చెప్పమ్మా. లేదా తెలిస్తే ఎందుకమ్మా అడుగుతారు? చెప్పమ్మా. శ్రీమాన్ నరసింహరాయల ఏకైక పుత్రుడైన సూర్యరాయల ముద్దుల కూతురు దేవిని నేనే. ఆ? ఏమండి, ఇదే మన మనవరాలండి. ఆ? దేవీనా? నువ్వు పుట్టినప్పటి నుంచి నిన్ను చూడ్డానికే వీలు పడలేదమ్మా. మీ నాన్న ఎక్కడా? బాబు, నడవలేని ఈ ముసలిదాన్ని ఎత్తుకుని వెళ్ళి అమ్మ దర్శనం చేయించావు. నిన్ను కన్న తల్లిదండ్రులు ఎంత పుణ్యాత్ములో బాబు. నీలాంటి మంచి మనుష్యులు 1000 ఏళ్ళు చల్లగా బ్రతకాలి బాబు, 1000 ఏళ్ళు చల్లగా బ్రతకాలి. ఆ పెద్దమ్మ తల్లి నిన్ను చల్లగా చూడాలి, చల్లగా చూడాలి, చల్లగా చూడాలి. నాన్నా, అమ్మా, నూరేళ్లు చల్లగా ఉండు నాయనా. ఎలా ఉన్నావమ్మా? బాగున్నాను. నువ్వెలా ఉన్నావయ్యా? నాన్న, చేదీరా. అమెరికా నుంచి ఎందుకు వచ్చావు? మిమ్మల్ని అందరినీ చూడటానికి. నాన్న, మీరు ఆశ్చర్యపోవాలని మీ మనవరాలు ఆశపడింది. అందుకే ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్ గా వచ్చేసాం. ఆశ్చర్యం కాదురా, గుండె దడ పుట్టిస్తున్నావు. అసలు నేను ఎవరు అక్కడి నుంచి ఇక్కడికి రమ్మన్నది? ఈ మా నాన్నగారు బిడ్డను చూడకుండా ఉండగలరు, కానీ ఈ బిడ్డ మాతాపితలను చూడకుండా ఉండలేడు. కాదురా, ఆ దుర్మార్గుల విషయం తెలిసి కూడా ఇలా మాట్లాడుతున్నావా? అయ్యో వదిలేయండి, వచ్చేసాడు కదా. బిడ్డలు వచ్చారని కూడా పట్టించుకోరేంటండి మీరు? సూర్య, నా కోడలు ఎక్కడ్రా? సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి కృపాకరీ మంగళే మంగళకరే మాంగళ్య మంగళప్రభే మంగళార్థం మంగళేసి మాంగళ్యం దేహి మే సదా. ఏమిటి నాన్న అలా చూస్తున్నారు? అమెరికాలో 4 ఏళ్ళు ఉండి రాగానే నాన్న నేర్పించిందంతా మర్చిపోతాననుకున్నారా? అది కాదమ్మా, నేను నాన్న కూతుర్నని ఏనాడు మర్చిపోలేదు. అందుకే మన సంస్కృతి, సంప్రదాయాలు, ఆచారాలు, వ్యవహారాలు ఇవేవీ నేను మర్చిపోలేదు. నీలాంటి బిడ్డను పొందటానికి నేనెంతో అదృష్టం చేసుకున్నానమ్మా. ఓ బావా, అదృష్టం అంతా నీదే కాదయ్యా. ఈ బంగారు తల్లిని నా ఇంటి కోడలుగా పొందాను చూడు. నేనయ్యా అసలైన అదృష్టవంతుణ్ణి. ఎంత మాట. అంతా దీర్ఘసుమంగళి భవ. దీర్ఘసుమంగళిగా వర్ధిల్లమ్మా. ఏంటమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? ఏం జరిగింది? బాబు గారు, నేను నా భర్త పెద్దమ్మ తల్లిని దర్శించుకోవడానికి వచ్చాం. ఈయన నీళ్లు తేవడానికి కొలంలోకి వెళ్ళాడు. అక్కడ పాము తేలో కలిసినట్టుంది. ఇప్పుడు ఏం చేయను బాబు గారు? అమ్మా దేవి, అన్యాయంగా నా తాళిని తెంపేశావేంటమ్మా? నువ్వు తల్లివా? కాదు కాదు, నువ్వు రాయివి. చాలే ఆపు.
ఏంటలా నోరు బారేసుకుంటున్నావు? బుద్ధి ఉందా లేదా నీకు? ఎవరనుకుంటున్నావు ఆ తల్లిని? శక్తి దేవత. తనను నమ్మిన వారిని ఏనాడూ వదిలిపెట్టదా అమ్మ. నీ భర్తకు ఏది ఏమైనా సరే ఆ తల్లి ఖచ్చితంగా కాపాడుతుంది. అమ్మా దేవి, నిన్నే నమ్ముకుని వచ్చిన ఈమె భర్తని కాపాడు తల్లి. నా భర్త బతికాడు బాబు గారు, నా భర్త బతికాడు. తాత, ఈ దేవికి అన్ని శక్తులున్నాయా తాత? అవును బంగారు. ధర్మాన్ని వదలకుండా ఉన్న వాళ్లను ఆ తల్లి వదలకుండా రక్షిస్తుంది. ధర్మానికి విరుద్ధంగా నడిచే వాళ్లను ఆ తల్లి తప్పకుండా దండిస్తుంది. పొరపాట్లను ఒప్పుకుంటే ఆ తల్లి కరుణించి క్షమిస్తుందమ్మా. అంత కరుణామయ తల్లి ఆ తల్లి. అలా అయితే ఆ దేవి కథ తెలుసుకోవాలనుంది తాతయ్య. నా తాళి భాగ్యం నాకు కరుణించిన ఆ తల్లి కథ వినాలనుంది బాబు. అందరూ అడుగుతున్నారు, ఆ దేవి కథ ఏంటో చెప్పండి. తల్లి ఏలేవు ఎదమీటి కాసేవు కర్పూర నీరాజనాలంది. అమ్మా పెద్దమ్మ అవధరించు దశ దిశలు ధగధగలు వెదజల్లే నీ కథను. ఓ తల్లి మా తల్లి అందరిని అలరించి ఆదరించు అమ్మోరు తల్లివమ్మా తల్లివమ్మా. సూర్య, నేను నీకు చిన్నప్పుడు నేర్పించిన ఆ పాటను నువ్వే పాడు నాయనా. పాడు. రండి రండి, త్వరగా రండి. అవతల నేను వేరే చోటకు దగ్గరానికి వెళ్ళాలి. కూర్చోండి. ఇది వేలుగు పెట్టుకోండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వ విఘ్నోపశాంతయే. అయ్యా, ఆ విణం తీసి ఆకు మీద పెట్టండి. అయ్యా, నేను చెప్పినట్టుగా చెప్పండి. మాతృ సోదరీ పిండం తద్యామి అవధ్యేవద్ధాన్య ఆకాశతోషాణా. ఆగు, నువ్వన్నావే ఆ మంత్రానికి అర్థమైంది. తమ తల్లి చెల్లి ఆత్మలకు శాంతి కలిగి స్వర్గ ప్రాప్తి అవ్వాలి అని. కాదు 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 కాదు, ఆ నరసింహం గాని కుటుంబం వాళ్ళంతా పైకి పోయినాకే నా తల్లి చెల్లి ఆత్మ పైకి పోవాలా. అంతవరకు ఇక్కడే తిరుగుతా ఉండాలా. దానికి మంత్రం చెప్పు. అలాంటి మంత్రాలు ఏమి ఉండవండి అయ్యా. కొత్త మంత్రం కనుక్కో. అలా కనుక్కోవడానికి కుదరదు. కనుక్కో, చెప్పు. కనుక్కుంటా 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 కనుక్కుంటా. అయ్యయ్యో, 100 రూపాయలు దొరుకుతాయని ఆశపడి మొదలష్టపాడి దగ్గర తగులుకుపోయిన డబ్బా. వీడే మనుషుడా రాక్షసుడా? ఎక్కడా లేని మంత్రాలు కావాలంటున్నాడు. వీడేనాడు చచ్చి కాకైపోయినది తింటాడు. వీడి తద్దిన ఏనాడు పెడతాను. ఏం రావట్లేదే. నరసింహం గారి కుటుంబం పైకి స్వాహ. ఆ నరసింహం గారు కూడా సూర్యం గారు అమెరికా నుండి వచ్చేసారయ్యా. నా కొడుకు మళ్ళీ వచ్చినాడని పళ్ళికిలిస్తూ వార్తలు మోసుకొచ్చినావేందిరా? వాణ్ణి అక్కడికక్కడే ఇరగదీసి నరికి నరికి పోగులు పెట్టుంటే నీకు మాలేసిన ఆస్తిలో సగభాగం ఇచ్చుండేవాణ్ణి కదరా పోసడికే. ఎన్ని రోజులు ఎవడి కోసం ఎదురు చూస్తుండానో నా కొడుకు అయిపోయినాడు. వాడికి వాడి కుటుంబీకులందరికీ మంగళం పాడేస్తా, పిండం పెట్టిస్తా. తాతయ్య, ఈ రోజు అమ్మోరి అలంకారం భలే బాగుంది కదూ? అవును తల్లి, ఆ తల్లి అందచందాలు చూడడానికి 2 కళ్ళే కావు, ఎన్ని కళ్ళున్నా చాలు. అంత చక్కని తల్లి ఇంకెక్కడా లేదు. అయ్యయ్యో తాతయ్య, మంటలు! తాతయ్య, అట్నుంచి కూడా వస్తున్నాయి. అమ్మా తల్లి, పెద్దమ్మ తల్లి, అమ్మా కరుణించు తల్లి.
మమ్మల్ని కాపాడావా తల్లి, మమ్మల్ని కాపాడావా తల్లి, కరుణామయి జగదమ్మ. అయ్యారు ఇదంతా ఎదవల పనేనండి. ఆ నీచ నికృష్టుల వల్ల ఇలా జరుగుతుందని నాకు ముందే తెలుసు. అందుకే నేను ఎక్కడి నుంచి రావద్దురా బాబు అని మొత్తుకున్నాను. ఛీ, నా మాటకి అసలు విలువ ఉంటేగా. లేదు మావయ్య, ఇందులో ఆయన తప్పేం లేదు. నేనే బలవంతం చేసి తీసుకొచ్చాను. దేవి పుట్టాక అమ్మ దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించి విజయదశమి ఉత్సవం కూడా చూసుకుని వెళ్ళొచ్చని వచ్చాం. అదీ కాకుండా అమ్మ ఊరికే కల్లో కనబడుతోంది. అందుకే ఇలా. ఆ సంగతి సరేనమ్మా, కానీ వాళ్ళు నా బిడ్డను నరికేసి మన వంశాన్ని నిర్వంశం చెయ్యాలని పొంచి చూస్తున్నారమ్మా. అలానే వాళ్ళందరికీ భయపడి జీవితం అంతా చేతులు కట్టుకుని పిరికివాట్లా బతకమంటారా? నో, ఒక్కరోజు బతికినా సరే నేను వీరుడిలాగే బతుకుతాను. ఏంట్రా నువ్వు మాట్లాడేది? అందరూ కత్తి కఠారి అంటూ నరుక్కుంటూ పోతే గోదావరి నదిలో నీళ్లు కాదురా, రక్తం పారుతుంది. రక్తాన్ని పారించే ధర్మాన్ని కాపాడాలని ఉంటే నేను దానికి సిద్ధంగానే ఉన్నాను. అరే సూర్య, విన్నావుటే నీ ముద్దుల కొడుకు మాటలు. నా కొడుకు అనే దానిలో తప్పే ఉందండి. ఎన్ని రోజులని వాళ్ళకి ఇలా భయపడుతూ బతకమంటారు? వాళ్ళు ఎంత కరుడు కట్టిన వాళ్ళు తెలిసి కూడా ఎలా మాట్లాడుతున్నావేంటే? ఇంత చిన్న విషయానికి ఎందుకండి అంత తలబాదుకుంటున్నారు? ధర్మాధికారుల కుటుంబానికి ఆ తల్లి శ్రీరక్ష ఉంది. మన కుటుంబాన్ని మట్టు పెట్టడానికి వాళ్ళు ఎన్ని ఎత్తులు పై ఎత్తులు వేసినా ఆ తల్లి మన వెన్నంటి ఉండి రక్షిస్తూనే ఉంటుంది. చిన్న, నువ్వే నేర్కొచ్చినావు. నేరా నీతో పని ఉందే గిలక, నా మొక్కజొన్న పిలక. నేను పువ్వైనా చాలే నీ జడలో ఉంటానే, నేను సూదైనా చాలే ఆ పూలు గుచ్చుతారే, ఆ గుచ్చుతారే. చిన్న, నీకు నేనంటే అదేదో ఇదా? పెళ్లి గిల్లి కాకముందే ఇట్టా వచ్చేసి పగలా రాత్రాన్ని చూడకుండా నీ పాటలతో నన్ను గిల్లుతున్నావే. మా నాయనకి తెలితే నీ కథ పటక్కు. ఇంకా సాలు గాని ఎల్లెళ్ళు. చెమికి నేను నీ జలకు హాయి, నువ్వు నా ఇరాని ఛాయి, ఓ నా బంగారు ఐశ్వర్య రాయి. ఏంటి, నేను ఐశ్వర్య రాయిలా ఉన్నానా? ఓర్రి, ఐశ్వర్య రాయి చాలా సన్నగా ఉంటది, నువ్వేమో జమ్ముల అట్లా ఉంటావు. చీకాలు కావాలంటే మీ నాన్న అడుగు. ఇదిగో నువ్వు నా ఐశ్వర్య రాయివి. నా ఐశ్వర్య. ఏంటైంది నీకు? ఏంటో తెలియట్లేదు చెమ్మికి. మొదటిసారి నిన్ను ఇలా కౌగిలించుకున్నాను కదా, అందుకే జామ్ అవుతున్నా. అయితే రెండోసారి కొమ్ముకో. అలాగే. మళ్ళీ ఏంటైంది చిన్న? కుక్కలా ఊరికే ఒగురుస్తున్నావేటి? ఏంటో నాకు అర్థం అవట్లేదు చెమ్మికి, నేను ముట్టుకోగానే ఇలాగ అవుతున్నా. అయ్యో, అసలే మా నాయన నిన్ను గాడిద అంటాడు. ఇంకా ఈ కుక్క రోగం కూడా ఉందని తెలిస్తే నీ కథ పటక్. మరి ఎట్టా చెమ్మికి? అయితే ఓ పని చెయ్యి, మంచి కుక్కల డాక్టర్ దగ్గరికి వెళ్ళి పరీక్ష చేయించుకో, సరేనా? అలాగే చెమ్మికి. కుక్కల డాక్టరా? ఓరు బాబా, ఆడెక్కడ ఉన్నాడో ఏంటో కుక్కల డాక్టర్. సీనయ్య గారు, మీరెంతో చదువుకున్నోళ్ళు, పారినెళ్ళొచ్చినోళ్ళు, ఈ కాయకట్టు మీకు ఎందుకండి? తమంతస్తుకి ఇట్లాంటి పనులు చేయకూడదయ్యా. చూడండి, విదేశాలకు వెళ్ళి చదువుకోవడం, అక్కడ సంపాదించడం ఈ మట్టిని మరవడానికి కాదు, ఈ మట్టి గౌరవాన్ని కాపాడడానికి. ఈ మట్టిలో ఏముందండి గౌరవం? పారంలో ఉన్నోళ్ళే పుణ్యాత్ములు. అవును సినబాబు, పారినోళ్ళు ఆకాశంలో ఎగురుతుంటారు, కొత్త కొత్త కార్లలో తిరుగుతుంటారు, కట్ల డబ్బు సంపాదిస్తుంటారు. ముయ్యండ్రా నోళ్ళు. ఏంద్రా ఇష్టం వచ్చినాడు తెగ వాగుతున్నారు? నీ అబ్బా ఫారెన్ అని అంతేకర్లాడుతున్నారు ఇంద్రా. అక్కడ నుండి ఆడాళ్ళు అరాకొర బట్టలు వేసుకుని ఈదుల్లో తిరుగుతుంటారా? అది తెలుసా మీకు? నీకేం తెలుసు? ఆ సీన్ చూస్తాను సూపర్ గా ఉంటదిలే. అది కాదు రే, మీ తల్లిలో చెల్లెల్లో అట్టా డ్రెస్ వేసుకొని తిరుగుతా ఉంటే సూపర్ గా ఉంటదిరా. అదేంటన్నా అంత మాట అన్నావు? మరి ఫారెన్ లో అట్నే తిరుగుతారు కదా. అది చూసుకోరా బోసడీకే. అందరినీ కడుపులో దాచుకొని చల్లచల్లగా కాపాడేది ఈ మట్టి తల్లేరా నాయనా. ఈ పుణ్య దేశం కన్నా ఎక్కువైన దేశం ఏదీ లేదు రే మొహాలు.
ఇండియానే ఎక్కువ తెలుసా? ఊరుకో అన్న, పార్నే గొప్ప. ఇండియానే ఎక్కువరా, పార్నే గొప్ప. ఇండియానే ఎక్కువరా, పార్నే గొప్ప. ఇండియానే ఎక్కువ, పార్నే గొప్ప. ఫారెన్ గ్రేటో ఈ ఇండియా గ్రేటో తేల్చర తేల్చు తేనె కన్నా తీయనేది తేల్చర గువ్వల చెన్న వందే మాతరమే మంత్రమని ఫారెన్ గ్రేటో ఈ ఇండియా గ్రేటో తేల్చర తేల్చు తేనె కన్నా తీయనేది తేల్చర గువ్వల చిన్న తేనె కన్నా తీయనేది తేల్చర గువ్వల చిన్న మాటలేలా స్వర్గమేలా సొంత నేల సాకులేలా చాటరారా భారత భాగ్యాన్ని సృష్టికి మూలం సంసారాలకు సారం ఏది మంచిదండి అక్కడిదా ఇక్కడిదా చీచూచి అది తెలుసుకోండి ఫారెనే గ్రేటో ఈ ఇండియా గ్రేటో నాసల షాజహానుకి నేనే ప్రియ మహారాణి ఏడేడు జన్మలకు గాని నేనే నీ అభిమాని
పగటి కలలు ఫలిస్తాయా బావా? నీకేమైనా పిచ్చెక్కిందా? ఈ ప్రపంచంలో కొందరికి కీర్తి మీద పిచ్చి, కొందరికి భోగాల మీద పిచ్చి. నాకు నా బావ మీద పిచ్చి. ముందు ప్రేమంటే ఏమిటో అర్థం చేసుకో. అవసరం లేదు. నేను నా బావని అర్థం చేసుకున్నాను. నా బావ నన్ను అర్థం చేసుకుంటే చాలు, అంతే. సరే, ఇప్పుడేంటి? ఈ రోజు నా పుట్టినరోజు. నేను అనుకున్నదంతా, ఆశించిందంతా నాకు జరగాలని ఆశీర్వదించు బావా. ప్లీజ్ బావా. గుడ్ లక్. ఏందే వాడితో తిరుగుతా ఉండవు? వాడు కనపడితే ముక్కలు ముక్కలు చేయాలని చూస్తా ఉంటే ఇదే గాని నాయన చూస్తుంటే కండు బీకి కారం పడి చల్లెటాడు. ఏమైందిరా? ఇది చేసి వచ్చిన పని ఏందో తెలుసా నాయన? ఏం చేసిందిరా? ఏం చేసింది? నేనెవడి తలకాయనైతే నరుకుతామనుకుంటున్నానో ఆ సూర్యంగాడితో కులుకుతా ఉండాది ఇది. బిడ్డ, వాడు వాగుతా ఉండేది నిజమేనమ్మా? ఏందమ్మా? మాట్లాడు, మాట్లాడవే. అవును, నేను బావనే ఇష్టపడ్డాను, బావనే పెళ్లి చేసుకుంటాను. 25 కక్షలన్నీ మరిచి మళ్ళీ మీ అన్నగారితో కలిసి సంబంధాలు గలపాలని చూస్తున్నావా ఏంటి? నా కూతురు నా తోడ పుట్టిన అన్న కొడుకునే ప్రేమిస్తోంది. ఇందులో తప్పే ఉంది? వయసు వచ్చిన ఆడబిడ్డ తప్పు చేస్తే దాని కన్న తల్లే కదా శిక్షను భవించాలి. రేపది వాడెంబడి వాడి లేచిపోతే ఎవరికి అవమానం, ఎవరికి అవమానం. నేనెవరితోనూ లేచిపోవట్లేదు నాన్న. నేను నీ కూతుర్ని నాన్న. నాన్న, మీ కూతురి ఒంట్లో పారుతుంది మీ రక్తమే నాన్న. నాకు మీ గౌరవమే ముఖ్యం. నాయన గౌరవమే ముఖ్యమైతే ఎందుకు పోయినావే? ఆడితో ఎందుకు పోయినావు? ఆపండ్రా, తండ్రి కొడుకులు కలిసి భాగవతం మొదలు పెట్టారా? ఏందిరా నా మనవరాలు చేసిన అంత పెద్ద తప్పు? తన సొంత మేనబావను పెళ్లి చేసుకోవాలని ఇష్టపడ్డది, అది కూడా తప్పేనా? ఏయ్ ముసల్దానా, ఎక్కువగా మాట్లాడినావంటే తలకాయ కోసేస్తా, జాగ్రత్త. పోరా, ఎవరినా నువ్వు బెదిరించేది? ఏయ్, నా అనుభవంలా నీలాంటోళ్ళని దండిగా చూసినాను. నువ్వెంత? నీవింకా కూనవిరా. ఏయ్, ఎక్కువ మాట్లాడవాకు. అమ్మా, నీకేమన్నా పిచ్చి పట్టినారా ఏంది? అవునరా, నాకు పిచ్చే పట్టినది. 25 ఏళ్ల కిందట నీకు పట్టిన పిచ్చే ఇప్పుడు నాకు పట్టినది. ఆ నరసింహం గారి చెల్లెలికి ఎందుకు నా తాళి కట్టినావు? ఆ నా కొడుకున్న అంతస్తు గౌరవం నీకు కావాలనే కదా ఆశపడినావు? ఆ ఊరినే ఎట్టాగైనా సగం దోచుకొని దొబ్బాలనేగా. ఏందిరా అయ్యింది? చెల్లె లేచిపోయిందన్న కోపంతో దానికి ఇయ్యాల్సిన ఆస్తి కూడా ఇయ్యలేదు. ఉన్నది పోయింది, వచ్చుకున్నది పోయింది. నీకు అంతస్తు చిక్కగా బాయ్, గౌరవము చిక్కగా బాయ్, లొట్ట వీసైనా దక్కగా బాయ్. ఎందుకే ఆ పాత పురాణం? ఆనాడు నీకు దక్కని ఆ ఆస్తి, అంతస్తు, గౌరవం ఈనాడు నా మనవరాలి మూలకంగా నీకు దక్కాలని ఆశపడ్డానురా. అమ్మా, ఇదంతా అయ్యేదేనా? ఈ వీరమ్మ మనసు మండితే ఆకాశం నేలకొస్తా. సాధారణంగా
పెళ్లి పిల్ల ఇంటికి పోయి మగ పెళ్లి వారు పిల్లనడిగేది పద్ధతి సాంప్రదాయం. కానీ మేము మాన మర్యాద ఇడిచిపెట్టి సంబంధాలు కలుపుకోవాలని నీ ఇంటికే మా బిడ్డను తీసుకొని వచ్చినాము. ఆనాటి పాత పగలన్నీ మర్చిపోయి వియ్యపురాలు కావాలని నీ చెల్లెలు ఆశపడతా ఉంది. ఎత్తుక్కోనొచ్చినాం కదా అని వద్దని చెప్పొద్దు. మమ్మల్ని నమ్మి శత్రువులే వచ్చిన వాళ్లకు మర్యాద చేయటం మా ఊరి సంప్రదాయం. నా కొడుకు నిశ్చితార్థాన్ని మా వంశాచార ప్రకారం రేపు ఏర్పాటు చేయిస్తాను. అందులో మీ మనవరాలు కూడా పాల్పంచుకోవచ్చు. ఆ దేవి ఇచ్ఛ ఎలా ఉంటే అలానే జరుగుతుంది. ఓం సర్వస్య బుద్ధి రూపేణ జనస్య హృది సంస్థితే స్వర్గాపవర్గదే దేవి నారాయణి నమోస్తుతే స్వాహా. యా దేవి సర్వభూతేషు విష్ణుమాయేతి శబ్దితా నమస్తస్యై స్వాహా. రండి రండి బావగారు. అయ్యో ఏంద్రా ఏను వెళ్ళిపోతా ఉంది. అయ్యో ఆ దేవి ఆజ్ఞ ప్రకారం శంకరశాస్త్రి గారి కుమార్తెని నా ఇంటి కోడలుగా చేసుకోవడానికి ఆనందంగా ఒప్పుకుంటున్నాను. మోసం, అన్యాయం, అక్రమం. అరవమాక. ఈ తల్లి సన్నిధిలో అందరూ ఒక్కటే. వీళ్ళు స్నేహితులు, వీళ్ళు సంబంధీకులు అని తారతమ్యం చూడకుండా జరిగిందే ఈ నిశ్చితార్థం. ఏందిరా నిశ్చితార్థం? ఇది స్వయంవరం కాదురా, మోసం. దేవుడి గుడిలో జరుగుతా ఉన్న కపట నాటకం. అమ్మోరి పేరుతో నన్ను పొడుస్తున్న ఎన్నుపోటు, అన్యాయం, అక్రమం. నీ కొడుకు పెండ్లాంగా వచ్చే యోగ్యత, అంతస్తు నా కూతురు కొక్కడానికేరా ఉన్నది. అన్నా, నేను అత్తవారింటికి వెళ్ళిన దగ్గర నుండి ఈనాటి వరకు ఒక్క రవిక బట్ట కూడా నీ దగ్గర నుంచి ఆశించలేదు. నీ తోబుట్టునైనందుకు కొంగు చాచి కోరుతున్నాను. నా బిడ్డని నీ ఇంటి గడప తొక్కని దాన్ని బ్రతుకు పండించుకొని. అన్నా అన్నట అన్నా, ఈ మాట అన్నానండి సిగ్గుగా లేదు, అవమానంగా లేదు? అన్నా అనే ప్రేమ విశ్వాసం నీకుండుంటే ఆ రోజున ఈ అన్నను వదిలి లేచిపోయేదాన్ని కాదు. నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నేనెంత ఇదయ్యాలో తెలుసా? నీకెలా తెలుస్తుందిలే, నువ్వు గుండెలు పగలగొట్టేదానివి కదా. నీ ముఖం నాకు చూపించకు, వెళ్ళిపో, వెళ్ళు. అన్నా, జరిగినదంతా ఓ పీడ కళ అనుకొని ఈ పెళ్లికి ఒప్పుకో అన్నా. దేన్నే మర్చిపోవాలంటున్నావు? నా అంతస్తుని, మాన మర్యాదల్ని, గౌరవాన్ని, ఘనతని ఒకే రాత్రిలో మట్టిపాలు చేసి లేచిపోయావే, దాన్ని అలాగే మర్చిపోవాలి. ఇదంతా నా కర్మన్నా. నీ కర్మ కాదే, దురహంకారం. నువ్వు చేసిన ఒకే ఒక తప్పు వల్ల ఈ సంబంధం ఆ దేవికి ఇష్టం లేదు. ఎందుకో తెలుసా? నీలాగే నీ కూతురు లేచిపోయింది కనుక. నీ నుంచి నా పెళ్ళాన్ని నేనే చంపుకున్నాను కదరా నిన్ను. అన్నా, నీకు ఒక నిజం చెప్పాలన్నా. ఏంటమ్మా? నువ్వు అనుకుంటున్నట్టు నేను లేచిపోలేదన్నా. భవాని, ఏంటమ్మా నువ్వు అనేది? ఆయన నన్ను మంత్రశక్తితో వశీకరణం చేసి లోపరుచుకున్నారన్నా. భవాని, 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 భవాని.
నీ వంశాన్ని ఈ ఊర్ని సర్వనాశనం చెయ్యండి. వదలురా, వదలు. మావయ్య మావయ్య, నేను తల్లి లేని అనాథనైపోయాను మావయ్య. నన్ను మీ ఇంటి గడప తొక్కనిచ్చి నా బతుకు నిలబెట్టండి మావయ్య, నా బతుకు నిలబెట్టండి. అత్తయ్య, నువ్వైనా మావయ్యతో చెప్పత్తయ్యా, నన్ను కోడలిగా స్వీకరించమని చెప్పత్తయ్యా, చెప్పత్తయ్యా. బావా, నువ్వైనా ఒప్పుకో బావా, ఒప్పుకో బావా, ఒప్పుకో. మాట్లాడు బావా, మాట్లాడు బావా, మాట్లాడు బావా, మాట్లాడు. ఇంకే భయమూ లేదు. ఆ మోహిని పిశాచిని ఈ లోకం నుంచి తరిమి కొట్టడానికి అమ్మ తల్లి కరుణించి ఒక పరిహారాన్ని అనుగ్రహించింది. స్వామి, సూర్య, రాబోయే విజయదశమి మహోత్సవాలను శ్రద్ధగా నిర్వహిస్తే కష్టాలన్నీ గట్టెక్కినట్టే. అందువల్ల మీకు మేలు జరుగుతుంది, ఈ ఊరికి మేలు జరుగుతుంది. అయితే ఈరోజు మీ బిడ్డకు ఒక గండం ఎదురవుతుంది. ఆ గండాన్ని ఎదుర్కోవటానికి తల్లి దయ వల్ల మీ ఇంటి చుట్టూ దిగ్బంధం చేశాను. తీర్థాన్ని తీసుకోండి. జాగ్రత్తగా మీ బిడ్డ పడుకునే చోట ఈ తీర్థాన్ని చల్లాలి. ఎటువంటి పరిస్థితుల్లోనూ మీ బిడ్డ ఈ గది దాటి బయటికి వెళ్ళకూడదు. అలాగే స్వామి. ఓం శక్తి, ఓం శక్తి. నాన్న, ఎవడో స్వామీజీ ఆ పిల్లదాని ఒంట్లోంచి నన్ను అవతలికి నెట్టేశాడు నాన్న. నా వల్ల ఏమీ చేయడానికి వీలు కాకుండా దిగ్బంధన చేశాడు నాన్న. కాపాలి, నిన్ను వాడెవడో దిగ్బంధన చేసినాడా? చట 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 గడ 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 గడ. ఓం చట చట గట గట. దేవి, ఏమైందమ్మా? ఏమండి? ఏమండి? దేవి, దేవి, ఏమైందమ్మా? దేవికి ఏమైంది? ఏమైందమ్మా? ఒళ్ళంతా మంటగా ఉందట. దేవి, నీకే అవుదమ్మా? రాజీ, దేవిని వెంటనే డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలి. ఇది డాక్టర్లతో అయ్యేది కాదండి. ఇది ఆ మాంత్రికుడి మంత్రశక్తి వల్ల జరుగుతుంది. నా మాట వినండి. రాజీ, మంత్రశక్తిని నమ్మద్దు అని నేను చెప్పడం లేదు, కానీ ఇలాంటి సమయంలో డాక్టర్ దగ్గర తీసుకెళ్ళదు మాత్రం చెప్పదు. వద్దండి, డాక్టర్ దగ్గరికి వద్దండి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ దిగ్బంధనం దాటొద్దని స్వామీజీ చెప్పారండి. నా మాట వినండి. రాజీ, నా మాట డాక్టర్ దగ్గరికి వద్దండి. వద్దు, నేను మిమ్మల్ని వెళ్ళనివ్వను. నేను చెప్పేది వద్దండి. రాజీ, నువ్వు ఇలాగే ముందుకేస్తే మన బిడ్డని మనమే చేతులారా నన్ను అర్థం చేసుకో. రా రాజీ, రా రాజీ. చెప్పేది వినండి. దేవి, నీకేం బిడ్డ మోహిని, ఆ భార్యాభర్తలిద్దరూ బిడ్డను తీసుకొని దిగ్బంధనం దాటేటట్టు చేసిన. పోయి బిడ్డను ఆవహించు. ఏమైందండి? పంచర్ అయింది. అయ్యో దేవుడా. ఒక్క నిమిషం, దేవి జాగ్రత్త. ఊరుకోమ్మా, కొంచెం సేపే.
కాపాలి గెలవాలా, నువ్వే గెలవాలా. దేవి కొంచెం ఉండమ్మా. రక్తాక్ష, దేవికి చాలా సీరియస్ గా ఉంది. ప్లీజ్ దారదులు. నా తల్లి చెల్లి చావుకు కారణమైన నిన్ను నీ కుటుంబాన్ని నరికి పోగులు పెట్టండి వదలను. రక్తాక్ష, నేను మాట్లాడేది నీకేమైనా పిచ్చి గాని పట్టిందా? మేమేం మీకు ద్రోహం చేయలేదు. మీరే అడుగడుగునా మమ్మల్ని హింసిస్తున్నారు. మాట్లాడమాక. నా చెల్లి మెడలో ఉండాల్సిన తాళి నువ్వు కట్టించుకున్నావు. ముందు నీకు మంగళం పాడిస్తాను. చంపుతావేంద్రా? చంపరా! రేయ్, నిన్ను చంపడం నా ఉద్దేశం కాదు. నువ్వు మారాలి, మనిషిగా బతకాలి. నీకు ప్రాణభిక్ష పెడుతున్నాను. వెళ్ళికండిచే. నాయనా, నా మాన మర్యాదలు పోయినాయి. ఆ సూర్యంగడ్ నాకు ప్రాణభిక్ష పెట్టినాడు, నన్ను భిక్షగాన్ని చేసినాడు. నాకు ఆ భిక్ష వద్దు. నా తల కత్తిరించి ఈ కాపాలి దేవికి అర్పించు నాయనా. ఆ తల్లి నీకు అపార శక్తులు ఇస్తాది. నాయనా, ఆ సూర్యంగడ విజయదశమి పండుగ చేసినాడంటే వాడిని చేయలేమని అమ్మ చెప్పినది. నా తల నరికేయి నాయనా. ఆ సూర్యంగడ చేసే విజయదశమి ఉత్సవాల్ని ఆపేయి నాయనా. మిస్టర్ సూర్య, డాక్టర్, మీ అమ్మాయి కని చెకప్లు చేశాం. ఏమైందో ఏమిటో అంతుపట్టం లేదు. ఇక మీ అమ్మాయిని ఆ భగవంతుడే కాపాడాలి. డాక్టర్, అన్నీ తెలిసిన మీరేలా మాట్లాడితే ఎలా? అన్నీ తెలిసిన వాళ్ళు ఈ సృష్టిలో ఎవరు లేరు సూర్య. గాడ్ ఈజ్ గ్రేట్. ఒక్కొక్కసారి విజ్ఞానాన్ని మించి అద్భుతాలు, అపరూప సంఘటనలు జరుగుతున్నందువల్లే దైవశక్తి మహిమలేమిటో మనకు తెలుస్తున్నాయి. విన్నారా? డాక్టర్ గారు ఏమన్నారో విన్నారా? వెళ్దాం రండి. ముందు అమ్మ దేవస్థానానికి వెళ్ళి విజయదశమి ఉత్సవాలు చేద్దాం. అమ్మ తప్ప ఈ లోకంలో మనల్ని కాపాడడానికి ఇంకెవరూ లేరండి.
దేవి, నన్నెవరనుకుంటాండావే? అతుల కూతుల గల కాపాలి, రక్త కాపాలి. నేను కాలు పెడితే ఈ భూమండలమే గడగడ అని వణుకుతాది. నేను అన్నానంటే నిప్పుల వానలు కురుస్తాయి. నువ్వు నీలాంటోళ్ళు నన్నేమీ చేయలేరు. నువ్వు చూస్తా ఉండగానే ఈ ఊరే కక్కావికలమై కాలి కూల్తాది. చూడు నా విశ్వరూపం. నన్ను నిప్పుల్లో కాలిస్తే ఆ బూడిద పడ్డ చోటు నుంచే నేను మళ్ళీ అవతారం ఎత్తేస్తా. ఏ దేవి, ఆ రావణాసురుడికి 10 తలలు, నాకు వేల తలలు. నరకతా ఉంటే మళ్ళీ మళ్ళీ తలలు మొలుస్తానే ఉంటాయి. నువ్వు నన్నేమి చేసేదానికి కాదే. ఇంకా ఈ కాపాలంటే ఏందో చూపిస్తా, చూడు. కాపాలి, నేను కొలువై ఉన్న ఊరే కాదు, నా అనుమతి లేనిదే ఈ ప్రపంచంలో ఏ